దేశ ప్రతిష్టని నాశనం చేయడానికి పార్లమెంటులో దాడి లాంటి అత్యుత్సాహానికి పాల్పడ్డటువంటి వాళ్ళు కాంగ్రెస్ సానుభూతి పరులు, కమ్యూనిస్టు సానుభూతి పరులు అన్నట్టు ఓపెన్ ఎవిడెన్స్ కనబడుతోంది. అలాగని ఆ పార్టీలు చేయించినాయి అని భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు, లేదా ఎన్డీఏ భాగస్వాములు ఏమీ రెచ్చిపోవట్లేదు. ముందు అక్కడ ఏ పార్టీ పేరులోనైనా దూరుండొచ్చు, లేదా పార్టీలను ఒక ముసుగుగా వాడుకుని ఉండొచ్చు. ఈ దుర్మార్గులు చేసినటువంటి ఘాతుకానికి వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, ఎందుకు సెల్ ఫోన్లను కూడా తగలబెట్టారు అంటే ఖచ్చితంగా కుట్ర ఉంది కదా. దాన్ని దర్యాప్తు చేసే లోపే నిరుద్యోగం కారణమని రాహుల్ గాంధీ లాంటి వాడు మరి దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నటువంటి వాడు దేశద్రోహులని కాపాడుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ అర్జెంటుగా దాని మీద చర్చించాలి. ఏమని చర్చిస్తారు? పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కాబట్టినే కదా అది అక్కడికి రాగలిగింది, అవి పట్టుకు రాగలిగింది. మామూలుగా అయితే కనుక పాస్ ఉంది కాబట్టి అది భద్రతా వైఫల్యం అవ్వదు. కానీ లోపలికి ఆ పొగ్గొట్టాలు పట్టుకొచ్చారంటే ఖచ్చితంగా భద్రతా వైఫల్యం. దాని మీద దర్యాప్తు జరగాలి. దాంట్లో సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా తేల్చాలి. అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది తేలాలి. వీళ్ళ ఫోన్లు ఎందుకు తగలబెట్టారన్నది తేలాలి. అవన్నీ దర్యాప్తు చేసే లోపే ముందు మాకు అర్జెంటుగా రాజకీయ ప్రయోజనాలు కావాలి కానీ దేశ ప్రయోజనాలు కాదన్నటువంటి ధోరణిలో సాగుతున్న దరిద్రం ఒక్క భారతదేశంలో తప్పించి మరి ఎక్కడా ఉండదేమో.